ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. సాధారణంగా ప్రభుత్వాలు రైతులకు ఉచిత విద్యుత్ పథకాలు ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఒక గ్రామంలో మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా దాదాపు ఉచిత విద్యుత్ అందుతుంది. ఆ గ్రామం మరేదో గ్రామం కాదు, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లెలో. ప్రస్తుతం నేను నారావారిపల్లెలోనే ఉన్నాను. ప్రస్తుతం ఈ గ్రామంలో ఇక్కడ ఉన్న 4 పంచాయతీల్లో మొత్తం 16 ఇళ్లకు గాను పూర్తిగా దాదాపు ఉచిత విద్యుత్, జస్ట్ సర్వీస్ ఛార్జ్ మినహా మిగతా అందరూ కూడా ఇంచుమించుగా ఉచిత విద్యుత్ పొందుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంటికి కూడా సౌర ఫలకాలు అమర్చి తద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అన్ని వర్గాల వారికి, అటు ఓసీలకు కానీ ఇటు బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా ఉచితంగా వీటిని అమర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ పలకాల దగ్గర నేను ఉన్నాను. ఈ సోలార్ ప్యానెల్ ఒక్కొక్కటి అమర్చుకోవాలంటే దాదాపు కేంద్రం సబ్సిడీ పోయినప్పటికీ కూడా దాదాపు 1.5 లక్ష ఖర్చు అవుతుంది. అయితే ముందుగా మనకు ఆ సబ్సిడీ డబ్బులు కూడా ముందుగా కట్టాలి కాబట్టి దాదాపు 3 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు గారి గ్రామంలో ఈ పంచాయతీల్లో 4 పంచాయతీల్లో కూడా అన్ని వర్గాల ప్రజలకు భేదం లేకుండా అందరికీ కూడా ఉచితంగా ఈ ప్యానెల్ను అమర్చారు. దీంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా నారావారిపల్లె స్కోచ్ గోల్డెన్ అవార్డు అనే ఒక అవార్డును తీసుకోవడం జరిగింది. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు ఆ అవార్డును కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు. ఇలా దేశంలోనే సౌర విద్యుత్తులో పూర్తి స్థాయిలో గ్రామంలో అన్ని ఇళ్లకు ఈ సౌర విద్యుత్ పలకాలు ఉన్న తొలి గ్రామంగా కూడా నారావారిపల్లె గుర్తింపు పొందింది. ఇక మనతో పాటు విద్యుత్ అధికారులు ఉన్నారు, ఏఈ గారు ఉన్నారు. ఇంతకీ ఈ కార్యక్రమం ఏ విధంగా పూర్తి చేశారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు, వాటి వివరాలు కూడా ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ స్కోచ్ గోల్డెన్ అవార్డు ఈ నారావారిపల్లికి రావడానికి ప్రధాన కారణం ఏమిటి? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు క్రితంసారి సంక్రాంతి పండుగకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీన్ ఎనర్జీని మనం వాడుకోవాలి, ఎక్కడ అయ్యే విద్యుత్తును అక్కడే ఉత్పత్తి అయ్యే విద్యుత్తుని అక్కడే వాడుకోవాలి, పర్యావరణ హితం జరగాలి అనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్ట్ కింద 3 పంచాయతీలు అనగా రంగంపేట, కందులవారిపల్లి మరియు చినరామాపురం గ్రామ పంచాయతీలని సెలెక్ట్ చేసి వీటిలో ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం ద్వారా సోలార్ ప్యానెల్స్ బిగించి దానికి ఉత్పత్తి అయ్యే కరెంటును అక్కడే వాడుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో మాకు ఆదేశాలు ఇచ్చారు. అందులో భాగంగా పిఎం సూర్య గారి పథకంలో వచ్చిన 50% సబ్సిడీ పోను, మిగతా సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించి దాని ద్వారా జనం భరించాల్సిన ఆ డబ్బులను కూడా ఇక్కడ చంద్రబాబు గారి ఆదేశాలతో మన స్టేట్ గవర్నమెంటే భరించి వారికి ప్రతి ఇంటికి కూడా 2 కిలోవాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు అమర్చడం జరిగింది. అందువల్ల ప్రతి ఇంటికి కూడా ఇంతకుముందు 1100 నుంచి 1200 రూపాయల వరకు బిల్లు వస్తూ ఉంది. ఇప్పుడు సుమారు అంటే వాళ్ళు మంచి ఎండాకాలంలో కూడా వాళ్ళకి 307 రూపాయల వరకే విద్యుత్ బిల్లు వస్తూ ఉంది. మాత్రం వస్తుంది. అవునండి. అవి తప్పితే ఫ్యూయల్ సర్చార్జ్ ఎఫ్పిసిసి తప్పితే మిగతా అంతా కూడా బిల్ తగ్గింది. దానివల్ల కూడా ప్రజలు మంచి హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రతి ఇంటికి కూడా ఈ పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది. ఈ 3 పంచాయతీలందు సుమారు 1600 గృహాలకి విద్యుత్ సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. అందువల్ల మా డిపార్ట్మెంట్ వారికి కూడా లైన్ లాసెస్ అంటే ఎక్కడో విద్యుత్ తయారయ్యి ఇక్కడికి వచ్చేటప్పటికి ట్రాన్స్మిషన్ లాసెస్, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ అవన్నీ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఎక్కడ ఉత్పత్తి అయిన విద్యుత్ని అక్కడే వాడుకుంటే లాసెస్ అని తగ్గుతాయి. ఈ విధంగా మనకి ఆ ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది. కాబట్టి మనకు ఆ పథకాన్ని పైలట్ ప్రాజెక్ట్ చేశారు. అందులో భాగంగా సుమారు ప్రతి నెల మాకు డిపార్ట్మెంట్ వారికి 2,50,000 నుంచి 3 లక్షల యూనిట్ల వరకు విద్యుత్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంది. అందువల్ల డిపార్ట్మెంట్ వారికి కూడా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలు తగ్గుతుంది. ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్కి చేయడం వల్ల మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం వారు చేసిన పని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకు అత్యుత్తమైన స్కాచ్ అవార్డు కూడా వచ్చింది. కలెక్టర్ గారు కూడా అవార్డు అందుకున్నారు. ఈ విద్యుత్ పథకాన్ని స్కాచ్ అవార్డు వచ్చిన తొలి గ్రామం ఇదే మన దేశంలో. అవునండి. స్వర్ణ నారావారిపల్లి ప్రాజెక్టులో భాగంగా మనకు అవార్డు వచ్చింది. అది దేశంలోనే
తొలి గ్రామం ఈ విధంగా ఈ పంచాయతీ. 45 రోజుల్లోనే 1600 కనెక్షన్లు మీరు ఇవ్వడం జరిగింది. అవునండి, అవును. మనకి మార్చి చివరాఖరికి చేసి ఏప్రిల్ కంతా కంప్లీట్ చేసేసాం. అది మన విద్యుత్ అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూస్తే ప్రతి ఇంటి పైన ఈ నారావారిపల్లిలో ఇదే విధంగా సోలార్ ప్యానెల్లు దర్శనమిస్తూ ఉంటాయి. పూర్తి ఉచితంగా ఇక్కడ కేంద్రం సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా భరించి ముఖ్యమంత్రి ఆదేశాలతో పూర్తి ఉచితంగా ఇక్కడ ప్రతి ఒక్కరి ఇళ్లపైన ఈ సోలార్ ప్యానెల్ అమర్చారు. దీంతో సోలార్ వెలుగులతో ప్రస్తుతం నారావారిపల్లె నిండిపోతున్న పరిస్థితి అయితే ఉంది. గతంలో బిల్లులు ఎలా ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఇళ్లను కూడా చూస్తున్నాం. ప్రతి ఇంటి పైన మనకు ఈ సోలార్ ప్యానెల్లు దర్శనమిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఇంటికి కూడా కేవలం 45 రోజులు వ్యవధిలోనే ఈ సోలార్ ప్యానెల్లు ప్రతి ఇంటి పైన కూడా అధికారులు అమర్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో గతంలో దాదాపు నెలకు 1500 దాకా బిల్లు వస్తుంటే ప్రస్తుతం కేవలం సర్వీస్ ఛార్జ్ ఇంచుమించుగా దాదాపు సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఇక్కడ జనం కట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వినియోగదారులు కూడా ఉన్నారు, వీరి మాటల్లో కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ప్రస్తుతం మీకు ఈ సోలార్ ప్యానెల్ అమర్చిన తర్వాత మీ విద్యుత్ బిల్లుల్లో మార్పులు, ఎలాంటి మార్పులు వచ్చాయి? సోలార్ బిగించిన దానివల్ల విద్యుత్ బిల్లులు చాలా తగ్గిపోయింది. కనీసం 1/3 కూడా లేదు దీంట్లో. 1500 అట్లా వస్తూ ఉన్న కరెంట్ ఛార్జ్ ఈరోజు 300 రూపాయలకు వచ్చింది. రైతులు చాలా ఉపయోగంగా ఉంది ఇది. దీనివల్ల మేము మా చేతి గుండా 5 పైసలు కూడా మేము దీని గుండా ఖర్చు పెట్టలేదు, అంతా డిపార్ట్మెంటే ఖర్చు పెట్టుకునింది. దీనివల్ల మేము చాలా ఉపయోగం పొందుతున్నాము. మాకైనా మిగిలిన కరెంటు కూడా డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఆ డిపార్ట్మెంటు దీన్ని బిగించిన ఖర్చులు అన్నీ పోగా ఆ బ్యాలెన్స్ కూడా రైతులకు మళ్ళీ డిపార్ట్మెంట్ వేస్తానని చెప్తా ఉన్నది. అన్ని అకౌంట్లు అన్నీ తీసుకొని ఉన్నారు, బ్యాంకులు కూడా అటాచ్ అయి ఉండేది. దీని గుండా రైతులకు చాలా ఉపయోగంగా ఉంది. అంటే ఇది ముఖ్యమంత్రి గారు మీ సొంత గ్రామం, మీ గ్రామస్తులే, ఆయన ఇచ్చిన హామీ మేరకు ఇది చేశారా? మీరు ఆయన దృష్టికి బాగుంటుందని మీరు ఏమన్నా తీసుకువెళ్ళారా? ఇది సీఎం దృష్టికి ఆయనే తీసుకొచ్చి వచ్చే ప్రజల మీద పెట్టినాడే కానీ ప్రజలేమో అతను ఎవరిని అడగలేదు. ఆయన ముందు చూపుతో ఆయన ఇది సోలార్ని తీసుకొచ్చి ప్రజల దృష్టిలో ఆయనే దీన్ని అమర్చినాడు. చూస్తున్నా ఇక్కడ జనం కూడా, ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. గతంలో దాదాపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా 1500 దాకా, అంటే దాదాపు 300 పైగా యూనిట్లు వస్తే దాదాపుగా ఇక్కడ బిల్లు అవుతూ ఉండేది. అయితే ప్రస్తుతం పూర్తిగా సౌర విద్యుత్ ఉండడంతో కూడా కేవలం మిగతా బిల్లు పూర్తిగా ఉచితంగా విద్యుత్ అందుకునే పరిస్థితి అయితే ఉంది. సర్వీస్ ఛార్జ్ మినహా మొత్తం కూడా పూర్తిగా బిల్లులు దాదాపు మాఫీ అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. అలాగే విద్యుత్ ఒకవేళ వేసవి కాలంలో ఎక్కువగా ఉత్పత్తి అయినా కూడా అదనంగా విద్యుత్ శాఖే ఎదురు డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. దీంతో నారావారిపల్లెలో ప్రస్తుతం పూర్తిగా ఈ పథకం పైన గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ముఖ్యమంత్రి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇది కేంద్ర స్కాచ్ అవార్డు పొందిన పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ అన్ని ఇళ్లకు ఉన్న నారావారిపల్లె సంబంధించిన ఈ పథకానికి సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, నారావారిపల్లె.